నేను ఇప్పుడు వినుకొండలోని రషీద్ ఇంటి దగ్గర ఉన్నాను. రషీద్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అలౌ చేయనివ్వట్లేదు. పూర్తిగా అడుగడుగున పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. పూర్తిగా ఎవరు రానివ్వకుండా, ప్రజలను రానివ్వకుండా పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నారు. పూర్తిగా చెక్ పోస్టులు పెట్టారు. వినుకొండకు సంబంధించి 4 రోడ్లు, 4 వైపులా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. బయట నుంచి వచ్చే అంటే వినుకొండ నియోజకవర్గం నుంచి వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. అయితే పూర్తిగా ఇక్కడ ఆంక్షలు అయితే పెడుతున్నారు. రావద్దు, మీరు 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి మీరు ఎవరు ఇక్కడికి రావద్దని కూడా ఆంక్షలు విధిస్తున్నారు. కానీ అయినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇప్పుడు రషీద్ ఇంటి దగ్గరకు భారీ స్థాయిలో ప్రజలు చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు కూడా భారీ స్థాయిలో చేరుకోవడం జరిగింది. అయితే రషీద్ను అత్యంత దారుణంగా, కిరాతకంగా హతమార్చిన సంఘటన ఏదైతే ఉందో ఆ దృశ్యాలు అందరినీ కాల్చివేశాయి. అందుకే పెద్ద ఎత్తున వచ్చి పూర్తి స్థాయిలో రషీద్ కుటుంబానికి మేము అండగా ఉన్నామని కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు, ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అయితే పూర్తిగా ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రషీద్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. యాక్టివ్గా పనిచేయడం వల్లే టీడీపీకి చెందిన జిల్లాని ఒక్కసారిగా మొన్న రాత్రి కత్తితో దాడి చేయడం జరిగింది. అయితే మొదట రషీద్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. సూపర్వైజర్గా పనిచేస్తూ మద్యం దుకాణంలోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వెనక నుంచి అతనిపైన కత్తితో అటాక్ చేయడం జరిగింది. అక్కడి నుంచి రషీద్ మరొక రోడ్డుపైకి రావడానికి ప్రయత్నం చేశారు. రోడ్డుపైకి రావడానికి ప్రయత్నం చేసి ఒక్కసారిగా కింది పట్టడం జరిగింది. కింది పట్టడంతో జిలాని తన చేతిలో ఉన్న కత్తితో చేతులపైన నరకడం జరిగింది. పూర్తిగా 2 చేతులు నరికేసిన పరిస్థితి. నరికిన తర్వాత తలపై భాగంలో బలమైన కత్తివేటు వేయడంతో రషీద్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను పలకరిస్తాను. ప్రతి కార్యకర్త ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అలానే కార్యకర్తల చేతిలో దెబ్బలు తిన్నారో, గాయపడ్డారో, దాడులు జరిగినాయో వాళ్ళందరినీ ఖచ్చితంగా నేను పరామర్శిస్తాను, వాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రషీద్ చంపిన వీడియోను చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లించిపోయారు. వెంటనే వినుకొండ వస్తున్నానని ప్రకటించారు. కొద్దిసేపట్లోనే వినుకొండ రాబోతున్నారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వారికి అండగా ఉన్నాను అని నేను చెప్పడానికి వస్తున్నారు. కానీ ఎప్పుడైతే తాడేపల్లి నుంచి బయలుదేరారో అక్కడి నుంచి పోలీసులు విపరీతమైన ఆంక్షలు పెడుతూనే ఉన్నారు. పూర్తిగా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ తరలి వస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్నారు, రానివ్వని పరిస్థితి. వినుకొండలో అయితే 144వ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు రావద్దు అని కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా వినుకొండకు సంబంధించి వినుకొండ 4 వైపులా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరిని రానివ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డితో పాటే కాకుండా నియోజకవర్గం నుంచి తరలి వస్తున్న జనాన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేసిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు ఆంక్షల్ని పక్కన పెట్టి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే దాదాపు మరొక గంట నుంచి గంటంబావు పట్టే పరిస్థితి ఉంది. పూర్తిగా నర్సరావుపేటకు చేరుకోవడం జరిగింది. నర్సరావుపేట హైవేకు జగన్మోహన్ రెడ్డి చేరుకోవడం జరిగింది. కానీ హైవే పక్కన పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోంచి జనం తరలి వచ్చి రోడ్డు ఇరువైపులా ఉండి ఆయనకు మేము ఉన్నాము ధైర్యంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు, అభివందనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దాంతోనే ఈ కార్యక్రమం కొంత లేటు అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే రషీద్కు సంబంధించి రషీద్ను అత్యంత కిరాతకంగా హతమార్చడం అందరూ ప్రజాస్వామ్యంలో ఇది ఎలాంటి చర్యలు మంచివి కాదు. కానీ తెలుగుదేశం పార్టీ మనం చూస్తున్నాం, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పల్నాడులో ఒక అరాచకం కొనసాగుతుంది. దాడులు చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు,
కుటుంబాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిపైన లేకపోతే నాయకులపైన కార్యకర్తలపైన అటాక్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరంతా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాదాపు వందలాది కుటుంబాలు ఇటు మాచర్ల కానీ, గురజాల కానీ, లేకపోతే నర్సరావుపేట కానీ, వినుకొండ కానీ, లేకపోతే పెదకూరపాడు కానీ ఈ నియోజకవర్గంలో వందలాది కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాం. పార్టీ నాయకులు కూడా ఇప్పటికే కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు అండగా మేము ఉంటామని ఒక భరోసా కల్పించడానికి వస్తూ ఉన్నారు. ఈ దారిలోనే పెద్ద ఎత్తున ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అడుగడుగున జగన్మోహన్ రెడ్డికి అభివందనలు తెలుపుతూ ఉన్నారు. కానీ పోలీసుల ఆంక్షల నేపథ్యంలో వినుకొండ పర్యటన జరుగుతూ ఉంది. ఓకే అశోక్.